హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం తలలో చుండ్రుని శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. దీనికి మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా గోమూత్రం. కొద్దిగా గోమూత్రం తీసుకొని దానిలో కొద్దిగా కందిపప్పు వేయండి. సో మనకు అందుబాటులో ఉంటుంది కదా కందిపప్పు, గోమూత్రము. రాత్రిపూట ఈ గోమూత్రంలో కందిపప్పు వేసి ఉదయం లేచి దాన్ని మెత్తగా దంచండి. దాన్ని పక్కకు పెట్టేసేయండి. తర్వాత నిమ్మకాయలు. సో నిమ్మకాయలు ఏం చేయాలంటే నిమ్మకాయ గింజలు ఉంటాయి కదా లోపల, ఆ నిమ్మకాయ గింజలను కూడా తీసుకొని అందులోనే నిమ్మరసం వేసి వాటిని కూడా మెత్తగా ముద్దలాగా చేయాలి. ఈ రెండింటిని కలిపి మళ్ళీ మెత్తగా దంచి ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. మళ్ళీ చెప్తాను, క్లియర్గా వినండి. రాత్రిపూట గోమూత్రంలో కందిపప్పు వేసి దాన్ని మీకు ఎంత అవసరం ఉంటే అంత, ఎంత సరిపోతుంది అనుకుంటే అంత, దాన్ని రాత్రంతా నాననివ్వండి. ఉదయం లేచిన తర్వాత దాన్ని అందులోనే మళ్ళీ ఏదైనా రోటి లాంటి దాంట్లో వేసి మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోండి. అదేవిధంగా నిమ్మకాయ కొన్ని గింజలు తీసుకొని దాన్ని నిమ్మకాయ రసం పిండుతూ వాటిని ముద్దలాగా చేసి ఈ రెండింటిని కూడా మళ్ళీ కలిపి మళ్ళీ ముద్దలాగా తయారు చేసుకోండి. అన్నీ కలిపి ఒకేసారి ముద్దలాగా చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇలా తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని తలకు కుదుళ్లకు చాలా చక్కగా మంచిగా పట్టేలాగా మంచిగా వేలతో మసాజ్ చేస్తూ పట్టించండి. 2 నుంచి 3 గంటల తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మంచిగా నిదానంగా శీకాకాయతో కానివ్వండి, లేదంటే ఏదైనా హెర్బల్స్తో షాంపూస్తో కానివ్వండి, గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తూ ఉండండి. ఇలా ప్రతి వారానికి కనీసం ఒక 2 సార్లు చేయండి, ఎక్కువ అవసరం లేదు. 2 సార్లు చేస్తే కనుక ఒక నెల రోజులలో పూర్తిగా ఈ చుండ్రు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ హెయిర్ కూడా ఇది చాలా చక్కగా మంచి బలానికి ఇస్తూ కూడా ఏది కందిపప్పు కలపడం వల్ల మనకు వెంట్రుకలు కూడా చాలా స్ట్రాంగ్గా మంచిగా దట్టంగా పెరగడం అనేది కూడా జరుగుతుంటుంది. సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఎందుకంటే చుండ్రు వల్ల చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడు దురద పెట్టడం, లేదంటే డ్రెస్ మీద ఇటు అంతా పడుతూ ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా మరెన్నో అద్భుతమైన చిట్కాలు కూడా చెప్తున్నాను నేను. సో దాని కొరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్, సందేహాలు ఏది కావాలన్నా సరే కింద నెంబర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.